పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్థానిక ఎన్నికల్లో ప్రత్యక్ష పోరు, స్థానిక సమరానికి నాయకత్వంలో ఆందోళన. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత, భయం, హామీల అమలు ఆలస్యంతో భిన్న పరిస్థితులు, కూటమి ప్రజాప్రతినిధులతో గుబులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల సమరం క్రమంగా వేడెక్కుతుంది. అధికార కూటమికి చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఏర్పడి నిర్ణీత సమయం గడుస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకిచ్చిన హామీల అమలు తీరు, ఎదురవుతున్న సమస్యలపై మంత్రుల్లో అంతర్గత కలవరం మొదలైంది. త్వరలో జరగనున్న పంచాయతీ, పురపాలక ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక పలువురు ప్రజాప్రతినిధులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వెళ్లిన సమయంలో స్థానిక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు, వినతులకు సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నామనే అసంతృప్తి వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకిచ్చిన ప్రధాన హామీలు, సంక్షేమ పథకాల అమల్లో పడుతున్న ఆలస్యం ప్రజాప్రతినిధులకు పెద్ద సవాలుగా మారింది. స్థానికంగా ఎదురవుతున్న త్రాగునీటి సరఫరా, రహదారుల నిర్వహణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అలాగే అభివృద్ధి పనులకు నిధుల కొరత వంటి సమస్యలు నియోజకవర్గాల్లో మంత్రులను వెంటాడుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల అంచనాలు భారీగా ఉండడం, వాటిని త్వరితగతిన అందుకోవడంతో ఎదురవుతున్న సాంకేతికత, ఆర్థిక ఇబ్బందులు ప్రజాప్రతినిధుల ఆదరణపై ప్రభావం చూపుతున్నాయి. తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం మంత్రులకు గగనమవుతుంది. దీంతో స్థానిక ఎన్నికలను ఇప్పుడే నిర్వహించడం శ్రేయస్కరం కాదనే అభిప్రాయాన్ని కొందరు నాయకులు అంతర్గత సంభాషణలో వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పనితీరు, మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గ పర్యటనపై అధిష్టానం నిరంతరం అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ పురోగతి నివేదికలను సేకరిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో మంత్రుల పనితీరు, ప్రజల్లో వారికున్న ఆదరణ, స్థానిక నేతలతో సమన్వయం వంటి అంశాలపై వచ్చిన సర్వే నివేదికలు పలువురు మంత్రులకు మింగుడు పడడం లేదు. ప్రజల్లో గ్రాఫ్ తగ్గినా, ప్రతికూల స్పందన వచ్చినా వచ్చే మంత్రివర్గ విస్తరణ లేదా మార్పుల్లో పదవులు కోల్పోవాల్సి వస్తుందనే భయం మంత్రుల్లో నెలకొంది. నియోజకవర్గాల్లో ప్రతిరోజు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అవసరమైనంతగా నిధులు అందుబాటులో లేకపోవడం వల్ల పనులు వేగవంతం చేయలేకపోతున్నామని వారు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు గుప్పిస్తున్న విమర్శల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో పలువురు మంత్రులు విఫలమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సొంత నియోజకవర్గాల్లోనే అంతర్గత వర్గపోరు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం రోజురోజుకు పెరుగుతుండడం పట్ల పార్టీ యంత్రాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొరపాటున వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ ప్రభావం నేరుగా తమ రాజకీయ భవిష్యత్తుపై పడుతుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇది మరింత ప్రతికూలంగా మారుతుందన్న భయోందనలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఎన్నికలకు వెళ్లే ముందు స్థానిక సమస్యలను పరిష్కరించి గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల విడుదలను వేగవంతం చేయాలని మంత్రులు ముఖ్యమంత్రికి, పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పైకి గంభీర ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ లోపల మాత్రం స్థానిక సమరం పేరు వింటేనే మంత్రుల్లో కలవరం వ్యక్తమవుతుందనేది రాజకీయ వర్గాల ప్రధాన చర్చగా మారింది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి స్థానిక సంస్థల ఎన్నికల నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడం కూటమి ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలవనుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ సవాళ్లను ఏ విధంగా అధిగమిస్తుంది, మంత్రుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించి క్షేత్రస్థాయి కేడర్ను ఎలా సమాయత్తం చేస్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.